Let's put our shubhamuru. Good morning. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాము. నువ్వు అడుగు ఎలా ఉన్నారు అని. ఎలా ఉన్నారు? ఇప్పుడే లేచావా? ఇప్పుడే ఇచ్చా. వెళ్ళి వాటర్ తాగినాను. ఓకే పప్పు. ఓకే నేను వీడియో చేసుకుంటాను. ముద్దు పెట్టా. ఎవరికి? నీకు. థ్యాంక్ I యూ love you so much. Bye. లవ్ యూ టూ నాన్న. బాయ్. Bye. సో అదనమాట, తను లేచే లోపలే ఫినిష్ చేసుకోవాలనుకుంటాను. ఆ రోజు తొందరగా లేస్తాడు, బట్ కొంచెం మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి వెంటనే వెళ్ళిపోయాడు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు నా ఫేవరెట్ జ్యువెలరీ కలెక్షన్ జ్యువెల్స్ గెలాక్సీ నుంచి కొన్ని జ్యువెలరీ పీసెస్ని చూపిస్తాను. నా ఫేవరెట్ అని ఎందుకు అన్నాను అంటే ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అవైలబుల్లో ఉంటుంది. లైక్ బ్యాంగిల్స్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, నెక్లెస్, చైన్స్, పెండెంట్స్, రింగ్స్, ఇలా అన్నీ దొరుకుతాయి. బట్ నాకు స్పెషల్ ఫేవరెట్ ఏంటి అంటే ఇక్కడ బ్రేస్లెట్స్ చాలా బాగుంటాయి. బ్రేస్లెట్స్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో అలాంటి వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్ అఫోర్డబుల్ కాస్ట్లో ఉంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ లైక్ ఫ్రాక్స్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, అలాంటి వాటి మీదకి పెట్టుకునేలాంటి ఇయర్ రింగ్స్ బాగుంటాయి. స్టోన్ స్టెడెడ్ జ్యువెలరీ బాగుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని స్పెషల్ కలెక్షన్ నాకు నచ్చేవి ఉన్నాయి. సో ఇంతకు ముందే నేను జ్యువెల్స్ గెలాక్సీ వాళ్ళవి కొన్ని కలెక్షన్స్ షేర్ చేశాను కదా, ఈసారి కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ని చూపించబోతున్నాను. సో జ్యువెల్స్ గెలాక్సీ వాళ్ళ జ్యువెలరీ మనకి మింత్రాలో, ఫ్లిప్కార్ట్లో, ఇలా డిఫరెంట్ సైట్స్లో అవైలబుల్లో ఉంది. అండ్ వీళ్ళకి ఎక్స్క్లూజివ్ జ్యువెల్స్ గెలాక్సీ వెబ్సైట్ కూడా ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. ఈరోజు నేను చూపించే ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ పెట్టాను. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి మింత్రా లింక్ కానీ, ఫ్లిప్కార్ట్ లింక్ కానీ, జ్యువెల్స్ గెలాక్సీ లింక్ కానీ, వాటి ప్రైజెస్ కానీ కనిపిస్తాయి. సో మీరు ఎక్కడ పర్చేస్ చేయాలి అనుకుంటే అక్కడ చేయొచ్చు. ఇంతకుముందు చాలాసార్లు నేను పెట్టుకునే బ్రేస్లెట్స్ ఎక్కడి నుంచి అని అడిగారు. మోస్ట్లీ నా బ్రేస్లెట్ కలెక్షన్ అంతా జ్యువెల్స్ గెలాక్సీ వాళ్ళదే. సో ప్యాకేజింగ్ ఎలా వస్తుంది అనేది ఫస్ట్ చూపిస్తాను. ఇలాంటి ఒక బాక్స్లో వచ్చింది. ఇండివిజువల్గా ప్రతిదీ ఇలాంటి బాక్సెస్లో వస్తుంది అనమాట. సో ప్రతిదానికి ఇండివిజువల్ ప్యాకేజింగ్ ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే స్పెషల్లీ ఇలా వస్తాయి. ఏమైనా నెక్లెస్ ఆర్ చైన్స్ అలాంటివి ఆర్డర్ చేసుకుంటే కొంచెం పెద్ద ప్యాకేజింగ్లో ఇలా వస్తుంది అనమాట. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ ఐటెం చూపిస్తాను. ఫస్ట్ వచ్చి ఒక బ్యాంగిల్ సెట్. ఈసారి నేను చూపించే జ్యువెలరీ కొన్ని ట్రెడిషనల్ బ్యాంగిల్స్ లాంటివి ఉన్నాయి. అండ్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ టైప్ కలెక్షన్ కూడా ఉన్నాయి. సో ఈ బ్యాంగిల్ సెట్ అయితే చాలా బాగుంది. ఇది మనకి సెట్ ఆఫ్ 4 వచ్చాయి అనమాట. ఎగ్జాక్ట్లీ గోల్డ్ బ్యాంగిల్స్ లాగే ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చి 460 రూపీస్ అనమాట. 460 రూపీస్కి మనకి 4 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ వస్తున్నాయి. ఈ హ్యాండ్కి 2, ఈ హ్యాండ్కి 2 వేసుకోవచ్చు. ఆర్ గాజులు వేసుకున్నప్పుడు సైడ్ బ్యాంగిల్స్లా యూస్ చేయొచ్చు. సేమ్ ఎగ్జాక్ట్ గోల్డ్ లాగా ఉంటుంది. ఈ గోల్డ్ ఏమంటారు, దీనిపైన వచ్చిన కోటింగ్ అంతా కూడా ఎగ్జాక్ట్లీ రియల్ గోల్డ్ లాగే ఉందన్నమాట. సో డిజైన్ అంతా చాలా బాగా వచ్చింది. మీకు పక్కన ఫోటోస్ చిన్న వీడియో క్లిప్పింగ్ పెడతాను సో దట్ మీకు క్లియర్గా డిజైన్ కూడా అర్థమవుతుంది. దీనిపైన మనకి ఎనామిల్ పెయింట్ వచ్చింది. లైక్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఎనామిల్ పెయింట్ వచ్చిందనమాట. చాలా బాగున్నాయి. పెద్దవాళ్ళకి కానీ మనకి కానీ ఫంక్షన్స్కి శారీస్ మీద వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది, 450 రూపీస్ అంటే. సో ఫస్ట్ ఫేవరెట్ అనమాట, నాకైతే బాగా నచ్చాయి. నేను నా సైజులో తీసుకున్నాను. 26, 24, 28 అలా డిఫరెంట్ సైజెస్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒక నెక్ పీస్, ఒక యూనిక్ నెక్ పీస్ ఇది. అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి కలెక్షన్ ఎక్కడ. చాలా బాగా అనిపించింది చూసినప్పుడు. అండ్ వచ్చాక ప్రోడక్ట్ ఇంకా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, షైన్ అంతా వీడియోలో క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది మనకి బీడ్స్ లాంటివి వచ్చాయి. దీన్ని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ మనకి క్రిస్టల్స్ లాంటివి ఉంటాయి కదా, సో ఆ టైప్ అనుకుంటా. ఫుల్ ఆఫ్ షైన్తో ఉన్నాయి, మెరిసిపోతుంది అనమాట. అండ్ ఇక్కడేమో ఒక చిన్న లాకెట్ లాగా ఉంది, రౌండ్ బాల్ లాగా వచ్చి దానిపైన స్టోన్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్లో ఉంది. నాకు గుర్తున్నంత వరకు లైక్ గ్రీన్, రెడ్ ఇలాంటి కలర్స్ ఉన్నాయి. బట్ నేను బ్లాక్లో తీసుకున్నాను.
సో ఇది బ్లాక్ బీట్స్ లాగా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఫ్యాన్సీ శారీస్ ఆర్ ఏమైనా డ్రెస్సెస్ మీదకి కూడా పేరప్ చేయొచ్చు అనుకుంటా, తెలీదు కంప్లీట్ లుక్ ఎలా ఉంటుందో, బట్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది ఎలా వేసుకోవాలి అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఉంటుంది. సో ఇలా జస్ట్ ఓపెన్ చేస్తే మ్యాగ్నెట్ అనమాట, దీన్ని జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే. చాలా బాగుంది, బ్లాక్ బీట్స్ లాగా శారీస్ మీదకి వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుంది. అండ్ నైట్ టైమ్స్ ఫంక్షన్స్కి కూడా మంచి షైన్ ఉంది కాబట్టి బాగుంటుంది నైట్ టైం ఫంక్షన్స్కి. సో దీని కాస్ట్ కూడా రీజనబుల్లే, అరౌండ్ 400 రూపీస్కి ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ మనకి జ్యువెల్స్ గెలాక్సీలో అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ ఈ బ్యాంగిల్ సెట్ తీసుకున్నాను, రూబీ బ్యాంగిల్ సెట్ అనమాట. సెట్ ఆఫ్ 2 పీసెస్ వచ్చాయి ఇవి. రూబీ స్టోన్ వచ్చింది ఆల్ ఓవర్, అండ్ చిన్న వైట్ స్టోన్ అటు ఇటు వచ్చింది. గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్, మీకు ఇక్కడ క్లియర్ డిజైన్ పెడతాను. ఇలా సింపుల్ అండ్ నీట్ డిజైన్తో వచ్చింది, బాగున్నాయి ఇవి కూడా. ఇది మనకి రూబీ స్టోన్ ప్లేస్లో గ్రీన్ స్టోన్ వచ్చి ఉన్నాయి, అండ్ బ్లాక్ కలర్ స్టోన్ కూడా వచ్చినట్టు ఉన్నాయి. కావాలనుకుంటే చెక్ చేయొచ్చు మీరు. నేనైతే ఈ మోడల్లో ఈ కలర్లో తీసుకున్నాను. సో ఇలాంటివి డిఫరెంట్ అదర్ బ్యాంగిల్స్ కలెక్షన్ కూడా ఉంది, బట్ నేను ట్రై చేసినవి షేర్ చేస్తున్నాను అంతే. సో ఇది సెకండ్ పీస్ బ్యాంగిల్స్ కలెక్షన్లో. అండ్ ఇంకొక బ్యాంగిల్ సెట్, ఇవి మనకి పర్ల్స్ బ్యాంగిల్స్ అనమాట. సో కడా టైప్ స్టైల్లో వస్తాయి, కొంచెం పెద్దగా వస్తాయి ఇవి. సో ఎవరైతే హెవీగా కొంచెం కడా స్టైల్లో వేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి నచ్చుతుంది. ఇది స్క్రూ సిస్టమ్ వస్తుంది అనమాట. ఇక్కడ సైడ్న స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ ఓపెన్ చేసి వేసుకోవచ్చు, ఇలా కూడా వేసేసుకోవచ్చు. సో ఫుల్ ఆఫ్ పర్ల్స్ వచ్చి ఆల్ ఓవర్ ఉందన్నమాట. అండ్ దీని కాస్ట్ ఇది 380 రూపీస్కి అవైలబుల్లో ఉంది. సో పర్ల్ బ్యాంగిల్స్, పర్ల్ గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్ సెట్. సో ఒకటి సింగిల్ వేసేసుకుంటే సరిపోతుంది, ఇంకెక్కువ బ్యాంగిల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు, హెవీగా ఉంటుంది అనమాట లుక్. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను. దానికన్నా ముందు ఈ లైటింగ్ కొంచెం డిస్టర్బ్గా ఉంటే ఇగ్నోర్ చేయండి. ఈ వీడియో మార్నింగ్ షూట్ చేసుకుంటున్నాను, అందుకే ఇంత లైట్ వస్తుంది. అంటే ఆరుష్ లేక ముందే వీడియో షూట్ చేసుకుంటే పని అయిపోతుంది కదా, వాడు లేచిన తర్వాత అసలు వీడియో ఏదైనా షూట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కావాలని నన్ను ఏడిపించడానికి అరుస్తున్నాడు, అందుకని మార్నింగే షూట్ చేసుకుంటున్నా. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎందుకు తీసుకున్నాను అంటే మెటర్నిటీ ఫోటోషూట్ అని చెప్పాను కదా, దానికోసం ఫ్రాక్స్ మీదకి కొంచెం ఫ్యాన్సీ టైప్ ఆఫ్ జ్యువెలరీ అయితే బాగుంటుంది కదా. నా దగ్గర అలాంటివి ఇయర్ రింగ్స్ టైప్ ఏమీ లేవు, అందుకే ఇక్కడ చెక్ చేసి దాంట్లో కొన్ని నచ్చినవి తీసుకున్నాను. అందులో ఫస్ట్ వచ్చి ఈ సింపుల్ మోడల్. ఇది ఫ్రాక్స్ మీదకనే కాదు, సింపుల్గా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వస్తుందన్నమాట. 3 ఫ్లవర్స్ వచ్చి కిందన చిన్న డ్రాప్ లాగా వచ్చింది. సింపుల్గా లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. సో ఇది ఆల్రెడీ ఒక 1-2 వీడియోస్లో పెట్టుకున్నాను అనుకుంటా. చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ ఉంటుంది, అండ్ ఫ్రాక్స్ మీద కూడా బాగుంటుంది. సో ఇది తీసుకున్నాను. ఇలా ఫ్యాన్సీ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్లో అయితే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి కొంచెం హెవీగా, ఇదేంటంటే ఇలా వస్తుందన్నమాట. చూడడానికి హెవీగా కనిపిస్తుంది కానీ పెట్టుకుంటే అంత హెవీ ఏమి ఉండదు, లైట్ వెయిటే ఉంటుంది. ఇలాంటివి మోడల్స్ డిఫరెంట్లో ఉన్నాయి. లైక్ ఇది మనకి అంటే ఓవెల్ షేప్ వచ్చి అలాంటి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట. ఈ షేప్లో నేను తీసుకున్నాను. సో చూడడానికి కొంచెం హెవీగా గ్రాండ్గా కనిపిస్తుంది కానీ పెట్టుకుంటే లైట్ వెయిటే ఉంటాయి. సో ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే ఉంటుంది. ప్రతిదీ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను కాబట్టి చెక్ చేయొచ్చు. సో ఇది గోల్డ్ కలర్లో కదా, బ్లాక్ కలర్లో కూడా ఉన్నట్టుంది, నేను గోల్డ్లో తీసుకున్నాను. ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇవి. అంటే కనిపిస్తుందా మీకు ఆ షైన్, ఆ బీడ్స్ ఏవైతే కింద అంతా ఆల్ ఓవర్ వచ్చాయో మంచి షైన్ ఉంది ఆ బీడ్స్కి. అండ్ ఒక పర్ల్ హ్యాంగింగ్ వచ్చి ఒక మంచి డిజైన్ ప్యాటర్న్లో వచ్చాయి. సో ఇలాంటివి ఫ్యాన్సీ ఫ్రాక్స్ మీదకి బాగుంటాయి. అండ్ ఇది కలర్ వచ్చి న్యూట్రల్ కలర్ కదా, సో ఏ కలర్ డ్రెస్ పైకైనా సెట్ అవుతుందని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాంటివి డిఫరెంట్ అదర్ మోడల్స్ కూడా ఉన్నాయి.
సో మెయిన్గా క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. జ్యువెల్స్ గెలాక్సీ వాళ్ళవి రీజనబుల్ కాస్ట్కి మంచి క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఈ బ్యూటిఫుల్ మంగళసూత్ర సెట్, అంటే దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. షార్ట్ మోడల్లో వస్తుంది, చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది, శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ వేసుకున్నా బాగుంటుంది. ఈ కింద లాకెట్ అనేది మనకి డిఫరెంట్ అదర్ మోడల్స్లో కూడా ఉంది, బట్ నేను సెలెక్ట్ చేసుకునేది ఈ లాకెట్ మోడల్ అనమాట. దీనికి ఫుల్ ఆఫ్ ఏడీ స్టోన్స్ వచ్చాయి అండ్ కిందన చిన్న హ్యాంగింగ్ వచ్చి స్టోన్ డీటెయిలింగ్ వచ్చింది. ఈ స్టోన్స్కి మనకి చిన్న షైన్ కూడా ఉంది, కనిపిస్తుంది కదా. సో ఇది రీజనబుల్ కాస్ట్లోనే వస్తుంది, అరౌండ్ 350 అలా అనుకుంటా. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయని చెప్పాను కదా, ఇవి కూడా సింపుల్గా నీట్గా ఉన్నాయి. సో ఇలా సెట్లా వేసుకున్నా బాగుంటుంది, ఆల్రెడీ సింపుల్గా ఇది వేసుకున్నా బాగుంటుంది. సో ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలాంటి మంగళసూత్ర ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ట్రై చేసి చూడండి, మంచి క్వాలిటీ. ఆల్రెడీ చెప్పాను కదా వీళ్ళ దగ్గర బ్రేస్లెట్ కలెక్షన్ బాగుంటుంది అని. సో ఇంకొక బ్రేస్లెట్ ట్రై చేశాను, చాలా బాగుంది. అంటే ఇంతకుముందు నేను తీసుకున్న బ్రేస్లెట్స్ అన్నీ సింపుల్వి, ఇది కొంచెం హెవీగా ఉంటుంది. పైన అంతా ఫుల్ ఆఫ్ స్టోన్స్, ఏడీ స్టోన్స్ వచ్చాయి అండ్ మంచి షైన్ ఉంది అండ్ కింద అంతా గోల్డ్ ప్లేటెడ్ వచ్చింది. సో వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది, హ్యాండ్కి హెవీగా కూడా ఉంటుంది. ఇదేంటంటే లాక్ సిస్టమ్ వస్తుంది. సో జస్ట్ ఇలా ఓపెన్ చేసి హ్యాండ్కి వేసేసుకొని లాక్ చేసేసుకోవడమే. బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్. ఇది ఇందాక చూపించిన మోడల్ ఉంది కదా, సేమ్ అందులోనే ఇలాంటి డ్రాప్ షేప్ వచ్చాయన్నమాట. ఇందాకది మనకి కైండ్ ఆఫ్ రెక్టాంగిల్ ఏదో షేప్ వచ్చింది కదా, సో ఇక్కడ వచ్చి ఓవెల్ షేప్ వచ్చాయన్నమాట. సేమ్ అదే మోడల్లో గోల్డ్ ప్లేటెడ్లో వస్తాయి. అది కొంచెం హెవీగా ఉంటుంది, ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది దాని మీద. సో లాస్ట్ జ్యువెలరీ పీస్ వచ్చి ఇది ఒక రోజ్ గోల్డ్ బ్రేస్లెట్ అనమాట. అంటే దీని కలర్ రోజ్ గోల్డ్లో ఉంటుంది. ఇందాక నేను చూపించింది గోల్డ్ ప్లేటెడ్ కదా, సో ఇది రోజ్ గోల్డ్ కలర్లో. ఇది పైన మనకి ఫుల్ హెవీగా వచ్చి కింద చైన్ మోడల్ లాగా వచ్చిందనమాట. పైన ఏంటంటే సమ్ కుందన్స్ లాంటివి స్టిక్ చేసి ఉన్నాయి, స్టోన్స్ లాంటివి స్టిక్ చేసి ఉన్నాయి అండ్ కింద అంతా చైన్ మోడల్ లాగా వచ్చి లాక్ సిస్టమ్ కూడా చైన్ మనకి వాచెస్కి ఎలా వస్తుందో అలా వచ్చింది. సో జస్ట్ ఇలా ఓపెన్ చేసి లాక్ చేసేసుకోవడమే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్రేస్లెట్. సో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి, నేను కొన్ని షేర్ చేశాను నాకు నచ్చినవి. కొన్ని ఇయర్ రింగ్స్, కొన్ని బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్ అలాంటివి. ఇంకా అదర్ కలెక్షన్ లైక్ రింగ్స్ కానీ, పెండెంట్స్ కానీ, చైన్స్ కానీ కూడా ఉంటాయి. సో ఈరోజు నేను చూపించిన లింక్స్ అన్నీ పెట్టాను. ఇంకా మీకు అదర్ ప్రొడక్ట్స్ కావాలి అనుకున్నా కూడా మీరు చెక్ చేయొచ్చు, కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి. సో ఇది ఇవాళ వీడియో, నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.